62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఇప్పుడు స్పైన్ సర్జరీ విషయానికి వస్తే, సో గత 10 ఏళ్లలో స్పైన్ సర్జరీలో వచ్చిన మార్పులు ఏంటి, ఇది ఏ రకంగా అభివృద్ధి చెందింది? సో అంటే మీరు పీజీఐ చండీగఢ్లో చేసినప్పుడు ఎంఎస్ ఎంసీహెచ్ అక్కడ కంప్లీట్ చేశారు కదా, అప్పటి నుంచి ఇప్పటికి ఎట్లా జరిగింది మార్పు? యాక్చువల్లీ చెప్పాలంటే అప్పుడు పేషెంట్స్ ఇప్పుడు కొంతమంది రిలాప్స్ వచ్చిన వాళ్ళు మన దగ్గరకు వస్తూ ఉంటారు. ఈ రోజు కూడా మనం అప్పుడు 20 years బ్యాక్ ఆపరేట్ అయిన ఈరోజు మనం చేయడం జరిగింది. సో అట్లా ఏంటి అంటే అప్పుడు బిగ్గర్ ఇన్సిషన్స్ ఉండేవి. అప్పుడు బిలీఫ్ కూడా అదే ఉండేది, పెద్ద సర్జన్ అంటే పెద్ద కోత అని. సో అది ఓపెన్ చేసి అవన్నీ చేయాల్సిన లామినెక్టమీస్ అనేవాళ్ళం. అంటే ఇప్పుడు లామినెక్టమీస్ చేయట్లేదని కాదు, చాలా వరకు తగ్గింది, ఇండికేషన్స్ తగ్గాయి. ఇప్పుడు ఏంటి అంటే మనం ఆఫ్టర్ లామినెక్టమీ ఎరా అయిపోయాక మైక్రోస్కోపిక్ డిస్కెక్టమీస్ వచ్చాయి. అంటే మైక్రోస్కోప్ చిన్నగా ఓపెన్ చేసుకొని లామినాన్ని కట్ చేసుకొని డిస్క్ తీసేసినట్లయితే అది ఏదైతే నాట్ ద నార్మల్ డిస్క్, ఏదైతే బయటకు వచ్చి నరాన్ని ప్రెస్ చేస్తుందో ప్రొలాప్స్డ్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అంటాం. సో అదైతే దాన్ని తీసేస్తే సింటమ్స్ రిలీవ్ అయ్యేవి, అది మైక్రోస్కోపీ, రిజల్ట్స్ బాగుండేవి. సో ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఏంటంటే నౌ వీఆర్ డూయింగ్ ఎండోస్కోపీ. ఎండోస్కోపీ ఏంటంటే ఆ ఓపెనింగ్ కూడా లేకుండా స్కోప్ 2 టెక్నిక్స్ ఉంటాయి. ఇంటర్లామినార్ అంటే మధ్య భాగం నుంచి వెళ్తాం, ఎన్నుపు మధ్య భాగం సైడ్గా. ట్రాన్స్ఫరానల్ సర్జరీ అంటే లెటరల్ సైడ్ నుంచి వెళ్తాం. సో ఇట్లాంటివి ఏంటంటే స్కోప్ సైజు 4 mm 6 mm ఉంటుంది. సో ఆ చిన్న ఇన్సిషన్లో వెళ్ళిపోయి మనం సర్జరీ చేయడం వల్ల జరుగుతుంది అనమాట. సో ఇట్లాంటి విషయాలు ఏంటంటే మనం వీ కెన్ అవాయిడ్ అన్నెసరీ బిగ్ ఇన్సిషన్స్, హాస్పిటల్ స్టేస్, మజిల్ని కట్ చేయము. సో అండ్ అనస్థీషియా ట్రాన్స్ఫరానల్ సర్జరీస్లో అయితే మనం అనస్థీషియా కూడా ఇవ్వము. పేషెంట్ సర్జరీ చేసేటప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. సో ఆ టైంలో మనకు తగ్గిందా లేదని అడుగుతూ ఉంటాము. సో ఇట్లాంటి వల్ల ఏంటంటే ఎర్లీ రిటర్న్ టు యాక్టివిటీ, మినిమైజేషన్ ఆఫ్ ద కాంప్లికేషన్ రిస్క్. జీరో కాంప్లికేషన్స్ కాకుండా, అంటే జీరో కాంప్లికేషన్ అని చెప్పి ఏ ప్రొసీజర్కి ఉండవు, బట్ వెరీ మినిమైలైజేషన్. సో అప్పుడు లెట్ మీ సే ఒక 10 మందిలో వచ్చే ప్రాబ్లము ఇప్పుడు 100 మందిలో కూడా రావట్లేదు అనమాట. సో ఇట్ ఈస్ సో రేర్. సో ఈ కాంప్లికేషన్ రిస్క్ అనేది మినిమైజ్ చేయడము, రిజల్ట్స్ బాగుండము, బికాస్ ఏజ్ గ్రూప్ హ్యాస్ చేంజ్డ్. అంతకుముందు మనకి ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం పెద్దవాళ్ళు వచ్చేది కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ ఫిజికల్లీ డిమాండింగ్ ఏజ్ ప్రొఫైల్. కానీ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఎర్లీ రిటర్న్ టు యాక్టివిటీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి, ఈ సమస్యలు వచ్చే వాళ్ళకి. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే మనం తొందరగా రిటర్న్ అయ్యేదానికి ఈ ఎండోస్కోపిక్ సర్జరీస్ అనేవి మనకి హెల్ప్ అవుతున్నాయి అన్నమాట. ఈవెన్ మన ఫ్రాక్చర్స్లో ఫిక్సేషన్స్ అవసరమైన వాళ్ళలో కూడా మనం ఎండోస్కోపీ ద్వారా మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్, ఎండోస్కోపీ ద్వారా డిస్క్ తీసి ఫొరామిన్ స్టెనోసిస్ తీసి ఎండోస్కోపీ ద్వారా స్క్రూస్ వేసి ఫిక్సేషన్ చేయడం కూడా జరుగుతుంది. ఈవెన్ కొన్ని ట్యూమర్స్లో కూడా మనం స్పైన్ ట్యూమర్స్లో కూడా ఎండోస్కోపీ అనేది ఉపయోగించడం జరుగుతుంది అనమాట. సో ఈ ఎండోస్కోపీ రావడం వల్ల ఇట్స్ ఎ లీప్ ఫార్వర్డ్, ఒక లీప్ అనమాట, ఒక జనరేషన్ అనేది ఒక ఇదైంది. ఎందుకంటే డిమాండ్స్ మారాయి. ఇప్పుడు యంగ్ పీపుల్కి నేను పెద్ద ఇన్సిషన్ వేసి నువ్వు 2 నెలలు రెస్ట్ తీసుకుంటే కుదిరే పని కాదు. దే హ్యావ్ టు రిటర్న్ టు యాక్టివిటీ ఫాస్టర్. సో టు క్యాటర్ దిస్ డిమాండ్స్ అండ్ క్యాటర్ ద చేంజింగ్ డిసీజ్ ప్రొఫైల్ అండ్ ఏజ్ ప్రొఫైల్, వీ ఆల్సో అడాప్టెడ్ అడ్వాన్స్ టెక్నిక్స్ లైక్ ఎండోస్కోపీ. అంటే మనం ఇక్కడ యూబీ టెక్నిక్ కానివ్వండి, ఇంటర్లామినార్ కానివ్వండి, యశోదాల్లో మనం వీ హ్యావ్ అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ స్పైన్ డిపార్ట్మెంట్. ఫిక్సేషన్స్ ఇవన్నీ కూడా ఎండోస్కోపీతో ఫిక్సేషన్ చేసి ఓపెన్ ఫిక్సేషన్స్ అనేది చాలా మినిమలైజ్ అయ్యింది మనకి. అంటే అన్లెస్ ఇట్ ఇస్ మల్టీ సెగ్మెంట్. సో కంపల్సరీ ఓపెన్ చేయాలంటే తప్పితే మనం వీ గో ఫర్ ఎండోస్కోపిక్ ఫిక్సేషన్. ఈవెన్ స్క్రూ రాడ్ అవసరంలో కూడా ఎండోస్కోపిక్ ఫిక్సేషన్స్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎండోస్కోపిక్ ఫిక్సేషన్లో అంటే మనం సర్జరీకి ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సర్జరీ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తిరిగి నార్మల్సీకి రావడానికి? ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎండోస్కోపిక్ సర్జరీస్లో బయట నుంచి మనం మజిల్ మ్యానిపులేషన్ కానీ అది ఉండదు, తక్కువ ఉంటుంది, వెరీ మినిమల్. అండ్ వీ డూ సర్జరీ. చాలా మందిలో ఇది అడ్వాంటేజ్, చాలా మందిలో డిసడ్వాంటేజ్ కూడా. ఎందుకంటే సర్జరీ అయిన ఫీలింగ్ వాళ్ళకు ఉండదు. నెక్స్ట్ డేనే దే గో ఫర్ షాపింగ్, దే గో ఫర్ రిటర్న్ ఆల్ యాక్టివిటీస్. సో దీనివల్ల ఏంటంటే డిస్క్ మళ్ళీ ప్రొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. 1 to 2%. మనం బయట నుంచి ఎంత మినిమలైజ్ చేసినా కూడా ప్రాబ్లం ఉన్న లెవెల్లో 6 to 12 weeks అనేది మనం ఇవ్వాలి ఆ హీలింగ్కి. అది అర్థం చేసుకోకుండా సో ఎర్లీ రిటర్న్ టు యాక్టివిటీ అని చెప్పారు కదా అని చెప్పి నెక్స్ట్ డే నుంచే మనం అన్ని పనులు చేసుకోవడం మొదలు చేసి ఇవన్నీ చేస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అఫ్ కోర్స్ వీ గివ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ మనం ఇస్తాము, బట్ ఇనిషియల్ డేస్లో మాకు ఇది వీ ఫేస్ దిస్ ప్రాబ్లం. బికాస్ మనం ఎంత చెప్పినా కూడా కొంతమంది పేషెంట్ మెంటాలిటీ ఏంటంటే ఏం కాలేదు సర్జరీ, నాకేమైంది, చిన్న స్టాపుల్ ఉంది, పెయిన్ తగ్గింది, ఏం మళ్ళీ అన్ని పనులు చేసుకోవచ్చు అన్నట్టుగా దే స్టార్ట్ ఫీలింగ్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ హౌ టు గెట్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్టర్ ఎండోస్కోపిక్ సర్జరీస్ అనేది రీహాబిలిటేషన్ కానివ్వండి, తగు జాగ్రత్తలు పాటించడం, ఏ పోస్టర్స్ అవాయిడ్ చేయాలి, ఎట్లా మనం చేయాలని చెప్పేది వీ సజెస్ట్.
వీ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో ఇట్. లేకపోతే ఏమవుద్దంటే వీ ఫేస్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ఫ్యూ పీపుల్. అంటే మళ్ళీ డిస్క్ రాకపోయినా దే హ్యావ్ మజిల్ పెయిన్స్ అండ్ ఆల్, మళ్ళీ వెంటనే పరిగెట్టుకొని మళ్ళీ భయం కదా మళ్ళీ డిస్క్ వచ్చింది పరిగెట్టుకొని వస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉండదు. బట్ వై టు క్రియేట్ ట్రబుల్ వెన్ వీ నో దట్ ఇట్ షుడ్ బి అవాయిడెడ్. అట్లా